వెల్కమ్ టు క్యాతి కనెక్ట్స్. నేను విద్య. జెండా కనిపిస్తే ఎగిరి గంతేసే తమ్ముళ్ళు ఇటీవల దూరంగా ఉంటున్నారా? నాయకులు మాటలు పెడచెవి పెడుతున్నారా? తేడా వస్తే తిరుగుబాటే అని హెచ్చరిస్తున్నారా? ఇన్ఛార్జీల పెత్తనం కుదరదని సంకేతాలు ఇస్తున్నారా? ప్రభుత్వాన్ని బదనం చేసిన లీడర్లపై క్యాడర్ ఎదురుదాడికి దిగుతుందా అంటే అవుననే సమాధానమే కార్యకర్తల నుంచి వస్తోంది. జనసేన పార్టీ ఎమ్మెల్యే వివాదం నుంచి బయటపడుతున్న నియోజకవర్గంలో మళ్ళీ కొత్త తలనొప్పులు. ఎవరా నాయకుడు, ఏంటా నియోజకవర్గం అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. రైల్వే కోడూరు నియోజకవర్గం ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నోళ్లలో నానింది. ఇటీవల అక్కడి ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం వెలుగులోకి రావడం పెద్ద దుమారమే రేపింది. ఆ వివాదం సద్దుమణిగి ఇప్పుడెప్పుడే కూటమి ప్రభుత్వం మళ్ళీ పాలన వైపు అడుగులు వేస్తోంది. ఇలాంటి తరుణంలో తమ్ముళ్ల పంచాయతీతో మళ్ళీ రైల్వే కోడూరు వివాదంలో చిక్కుకుంది. ఇప్పుడు మాత్రం ఇసుక అక్రమ రవాణా వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. ప్రకృతి సంపదను కాపాడాల్సిన అధికార పార్టీ నాయకులే స్వయంగా ఇసుక దందాకు తెరలేపడం, దానిపై సొంత పార్టీ కార్యకర్తలే తిరుగుబాటు జెండా ఎగరేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చిట్వేలి నుంచి భారీ వాహనాల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న 10 ఇసుక లారీలను గ్రామస్తులు, టీడీపీ లీడర్లు రెడ్ హ్యాండెడ్గా అడ్డుకున్నారు. ఈ మొత్తం ఇసుక మాఫియా వెనుక రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జి ముక్క రూపనందారెడ్డి ఉన్నారంటూ సొంత పార్టీ క్యాడరే బహిరంగంగా ఆరోపణలు గుప్పిస్తుండటం విశేషం. రోజుకు 100 లారీల్లో ఇసుక తరలిపోతున్న అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇక లోడుతో ఉన్న లారీలను వెంటనే సీజ్ చేయాలని గ్రామస్తులు, మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ దందాను అడ్డుకునేందుకు టీడీపీ క్యాడర్ నేరుగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఇసుక దందా విచ్చలవిడిగా సాగుతోంది. చిట్వేలి ప్రాంతం నుంచి రోజుకు 100 లారీల్లో ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వైనం తాజాగా వెలుగు చూసింది. అయితే ఈ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఈసారి ప్రతిపక్షాలు కాదు, ఏకంగా అధికార పార్టీకి చెందిన నాయకులు, స్థానిక గ్రామస్తులే రంగంలోకి దిగారు. చిట్వేలిలో ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలిస్తున్న 10 భారీ లారీలను గ్రామస్తులు, టీడీపీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి మరీ అడ్డుకున్నారు. ఈ ఇసుక దందా వెనుక ఉన్నది ఎవరో కాదు, రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జి ముక్క రూపనందారెడ్డేనంటూ సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రూపానందరెడ్డే సూత్రధారిగా మారి ఈ దందా నడిపిస్తున్నారని వారు బహిరంగంగానే నిలదీస్తున్నారు. అధికార పార్టీ నాయకులై ఉండి ప్రకృతి సంపదను కాపాడాల్సింది పోయి ఇలా విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడటం ఏంటంటూ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ అక్రమ రవాణాపై స్థానిక పోలీసులు బ్రేక్ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేసి సమాచారం అందించినా వారు కనీసం పట్టించుకోలేదని గ్రామస్తులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జి ముక్క రూపానందరెడ్డి లారీలు కావడంతోనే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, అందుకే ఫోన్లు చేసినా స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక లోడుతో పట్టుబడిన లారీలను అధికారులు తక్షణమే సీజ్ చేసి అక్రమార్కులపై కఠినమైన కేసులు నమోదు చేయాలని మహిళలు, గ్రామస్తులు రోడ్డెక్కి డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలు చేస్తున్న ఈ ఇసుక దోపిడీ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ క్యాడర్ ఈ అక్రమాలపై నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే కోడూరులో సొంత పార్టీ ఇన్ఛార్జి పైనే క్యాడర్ తిరుగుబాటు చేసిన ఈ ఇసుక రచ్చ రాబోయే రోజుల్లో ఎలాంటి పొలిటికల్ టర్న్ తీసుకుంటుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యాతి కనెక్ట్స్.